నేనైతే వైఎస్ఆర్సీపీ ప్రజెంట్ టీడీపీ కొట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనన్నా లేదు, ఈ గవర్నమెంట్లో కరెక్ట్గా ఇదేమి లేదు, అది టీడీపీ కొట్టేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంది ఈ ప్రభుత్వం? సంక్షేమం ఇచ్చేస్తున్నారు, రాజధాని అవసరం లేదు మనకి, రాజధాని లేకపోతే అన్ని జనాల్ని డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తారు. జనాలు ఏంటంటే 1వ తారీఖు ఇప్పుడు వస్తా, 5వ తారీఖు ఇప్పుడు వస్తా, 18 వస్తా చూసుకుంటూ ఉంటారు అనమాట. అది జనాలు సోమరిపోతులు అవుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఆహా సూపర్ జగనన్న పరిపాలన అదిరిపోయింది అంటున్నారు కదా, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళు పరిపాలన అంటే వచ్చిన వాళ్ళు ఏదని చెప్తారు. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకపోతే అన్ని వస్తున్నాయి అంటున్నారు కదా, ఎట్లా రాజధాని అవసరం లేదంటారా? రాజధాని రావాలి కదండి, రాజధాని రావాలి కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సరైన టయానికి శాలరీ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు. ఏదంటే జనాలకి కాడికి 18,500 ఇవన్నీ అది సోన్స్ ఇవన్నీ అట్లా వస్తున్నాయి అనమాట. దానివల్ల లాభం ఏముంది? అది ఇప్పుడు టీచర్ ఇంటర్ స్కూల్లో టీచర్ నేను. ఎలా ఉంది ఇప్పుడు మీ టీచర్స్కి? డిఎస్సి అంటే యాక్చువల్లీ మా బ్రదరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. బట్ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటంటే తనకి సరైన వేకెన్సీస్ లేవు. తను మినిమం 6 కంటే 8 months ముందు నుంచి ప్రిపేర్ అయినా కూడా తన పర్టికులర్ క్యాస్ట్ కంటే క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ వల్ల వేకెన్సీస్ లేక తను క్వాలిఫై కూడా అవ్వలేకపోతున్నాడు. ప్రెజెంట్ నేను కూడా గ్రాడ్యుయేషన్ చేసి ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే కూడా నాకు భయం వేస్తుంది. దానివల్ల ఇంకా వేరే కంట్రీస్కి వెళ్దామని ప్లాన్. మా అన్నయ్య కూడా అది, నేను కూడా అది. ఎలా ఉంది ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా అన్ని జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు? లేదండి, ఒక కంపెనీ లేదు. రాజధాని వచ్చిండి ఈ పాటికి చాలా కంపెనీస్ వచ్చాయి. మేము ఇక్కడ ఉండి ఇంట్లో చేసుకునే వాళ్ళం జాబ్స్. కానీ ఇప్పుడు మా బ్రదర్ కూడా హైదరాబాద్ వెళ్ళి ఎక్కడో ఎయిర్పోర్ట్లో చేస్తున్నాడు జాబ్. అదే ఇక్కడ ఉండి ఐటీ కంపెనీలో ఏదో జాబ్ చేసుకున్నాడు కదా. సో మాకు మాత్రం కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరిగిపోయినట్టు అని చెప్పి మాట్లాడుతున్నారు. సంక్షేమం ఒకటే అభివృద్ధి అంటారా? లేదండి, ఇది సర్టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ రావాలి. ఎందుకంటే యువతకి ఒక గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడరు, ప్రైవేట్ కూడా కావాలంటే కంపెనీస్ కావాలి కదా. మరి అవి లేకపోతే ఎలాగా? సంక్షేమ పథకాలను డబ్బులు ఇస్తే సరిపోద్దా? వాళ్ళ వల్ల ఇంకా ఒళ్ళు బద్దకాలు ఎక్కువ అయిపోతాయి. జనాలు పని చేయరు, ఏం చేయరు. ఆ డబ్బులు ఇవ్వడం వల్ల అప్పులు ఎక్కువ. ఆ అప్పులు వాళ్ళు ఒకరికి ఇస్తే 4 మీద అప్పులు పడుతున్నాయి కదా. మరి ఈ అమరావతి రాజధాని మీ తాడికొండ నియోజకవర్గంలోనే ఉంది. సో ఆ పరిస్థితి అక్కడ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? మాకు మాత్రం అమరావతి కావాల్సిందేనండి. అదైతే చాలా బాధగా ఉంది. అమరావతి కోసం మేము ఖచ్చితంగా పోరాడతాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అయితే పూర్తి అవబోతుంది. మరి ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఎలక్షన్ జరగబోతుంది. మరి 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది సార్? బాగలేదండి. ఎందుకని సార్, ఎందుకని నచ్చలేదు? ఏముందండి, సంక్షేమ పథకాలే పెట్టాడు కానీ అభివృద్ధి అనేది ఏమి లేదు. రాజధాని 3 రాజధానులు అన్నాడు, అక్కడ ఇక్కడ అంటే ఏమైందండి? మన ఏరియాలో రాజధాని ఉండాలి. అది ఎలా ఉంది సార్? ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కదా, అభివృద్ధి జరిగిపోయింది, రాజధాని లేకపోతేనేమని అంటున్నారు, మీరేమంటారు? లేదండి, అసలు అభివృద్ధి ఏం లేదు. మన ఏరియాలో అభివృద్ధి లేదు. రాజధాని ఉంటే బాగుండేది, పొలాల రేట్లు ఉండేవి. అది సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయండి మీకు? అందుతున్నాయి కానీ అభివృద్ధి అనేది అది ఇప్పుడు ఎవరికి ఉన్నారండి ఆ డబ్బులు? ఎవరు కావాలా? సంవత్సరానికి ఒక 10,000 ఇస్తే ఏమైంది? అది అంటే మీకు ఇప్పుడు నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా, పప్పులు ఉప్పులు, వీటి రేట్లన్నీ ఎలా ఉన్నాయి? మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నారు. ఇది విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక పక్క నుంచి ఇస్తున్నాడు, రెండో పక్క నుంచి తీసుకుంటున్నాడు. కరెంటు బిల్లు 2 నెలలకి 250 వచ్చేది మాకు, ఇప్పుడు నెలకి 600 వస్తుంది. అది మరి రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ మీకు? మంచి అసలు రోడ్లు అనేది వేయలేదండి. అసలు రోడ్లు అనేది ఒక్క రోడ్డు కూడా లేదు, అసలు ఏం లేవు. అది సార్ వాటర్ కానీ ఇవన్నీ మీకు బాగా వస్తాయి, మంచినీళ్ళు ఇవన్నీ? అసలు ఏముంది, వాటర్ ఎక్కడ? వాటర్ లేదు, ఏం లేదు, ఏముంది. మరి మంచినీళ్ళు ఇవన్నీ కొనుక్కోవటమే. మరి ఇప్పుడేమో ఒక ఛాన్స్ అని చెప్తే అధికారంలోకి వచ్చాడు, అందరూ ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ 175 సీట్లు 175 కాదు, 15 సీట్లు కన్నా ఎక్కువ రావు ఈసారి. అది 15 కంటే ఎక్కువ, 15 సీట్ల కన్నా ఎక్కువ రావు. అది జరిగేది. ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చారు ఎప్పుడన్నా ఇక్కడికి? ఊరు ఎమ్మెల్యే అసలు ఎవరు రాలేదండి మా దగ్గరికి. వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా రాలా, వచ్చి అడిగిన వాళ్ళు లేరు మాకు. అది సరే సార్, థ్యాంక్ యూ.